ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది రియల్ గోల్డ్ ప్రైస్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి గోల్డ్ ప్రైస్ పెరిగినట్లయితే కనుక ETF వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే గోల్డ్ ప్రైస్ పడినట్లయితే కనుక ETF వాల్యూ కూడా పడిపోతుంది. మనం స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ని ఎలా ట్రేడ్ చేస్తామో ఇక్కడ గోల్డ్ ని కూడా అలానే ట్రేడ్ చేయవచ్చు. ఈ గోల్డ్ ETFs ని సెబీ రిజిస్టర్డ్ AMC కంపెనీస్ క్రియేట్ చేసి మేనేజ్ చేస్తాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో BSE ఆర్ NSE లో ట్రేడ్ అవుతాయి అన్నమాట. ఈ గోల్డ్ ETFs లో రెండు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్లయితే జిరోదా, గ్రో యాప్, అబ్స్ట్రాక్ట్ లాంటి యాప్స్ లలో బై చేయవచ్చు. ఇలా బై చేయడానికి డిమాట్ అకౌంట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి కంపల్సరీ ఉండాలి. వీటికి ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ETF అంటే కనుక మనం ఇక్కడ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డిమాట్ అకౌంట్ లేకపోయినా కూడా గోల్డ్ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి గోల్డ్ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అందుకే దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు.